ఏపీలో మరో ఘోర రోడ్డు ప్రమాదం బయటపడింది. అల్లూరు జిల్లా మారేడుమిల్లి ఘాట్ రోడ్లో ప్రయాణిస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు లోయలో పడిపోయింది. ఈ ఘోర ప్రమాదం 9 మంది ప్రయాణికుల ప్రాణాల్ని బలితీసుకుంది. ఏపీ 39 UM 6543 నంబర్ గల సాయి విఘ్నేష్ ట్రావెల్స్ బస్సు 36 మంది ప్రయాణికులతో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. యాక్సిడెంట్లో 26 మందికి తీవ్ర గాయాలయ్యాయి. బస్సులోని 2 డ్రైవర్లు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ నెల 6న చిత్తూరు జిల్లా పొంగనూరు నుంచి బస్సు విహారయాత్రకు బయలుదేరింది. నిన్న సింహాచలం దర్శనం చేసుకున్న యాత్రికులు అనంతరం అరకు వెళ్లారు. అక్కడి నుంచి నిన్న సాయంత్రం యాత్రికులు భద్రాచలం బయలుదేరి వెళ్లగా ఇవాళ తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్లో ఇవాళ తెల్లవారుజామున బస్సు ప్రమాదానికి గురైంది. సిగ్నల్ వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో ప్రమాద ప్రాంతానికి రెస్క్యూ టీం ఆలస్యంగా చేరుకున్నట్లు తెలుస్తోంది. వెంటనే రంగంలోకి దిగిన రెస్క్యూ టీం క్షతగాత్రులకు ప్రథమ చికిత్స చేసి 108లో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. చింతూరు ఆసుపత్రిలో క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు. మరోవైపు ప్రమాదానికి గల కారణాలపై ఇంకా స్పష్టత రాలేదు. పొగమంచు వల్లే ఈ ప్రమాదం జరిగిందని కొందరు ప్రయాణికులు చెబుతున్నారు. అయితే ప్రమాదానికి పలు కారణాలున్నాయని తెలుస్తోంది. మలుపు దగ్గర డ్రైవర్ బస్సును కంట్రోల్ చేయలేకపోయారా, లేక ఘాట్ రోడ్డు డ్రైవర్కు కొత్త కావడం వల్లే ప్రమాదం జరిగిందా అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. బస్సు ఓవర్ స్పీడ్లో వెళ్లిందా, ప్రమాదానికి పొగమంచు కూడా కారణమా, డ్రైవర్లకు నిద్రలేమి వల్లే ఈ ప్రమాదం జరిగిందా, ఘాట్ రోడ్డు సిగ్నల్ పాయింట్స్ సరిగ్గానే ఉన్నాయా, బస్ ఫిట్నెస్ సరిగ్గానే ఉందా, రోడ్డు మెయింటెనెన్స్ సరిగ్గా ఉందా లేదా, ప్రమాదానికి పొగమంచు కూడా కారణమా అని పలు కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక బస్సు ప్రమాదంతో ఘటనా ప్రాంతంలో ఇవాళ ఉదయం భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుండటంతో చింతూరు మారేడుమిల్లి మధ్య వాహనాలు నిలిచిపోయాయి. భారీ ట్రాఫిక్ జామ్తో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. స్థానిక పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేశారు. ఇక ప్రమాదానికి గురైన బస్సు ఏపీ 39 UM 6543 పై తమిళనాడులో 4 చలాన్లు ఉన్నాయి. సీటు బెల్ట్ ధరించకపోవడం, డార్జిలింగ్ లైట్లు తదితర కారణాలతో ఈ చలాన్లు విధించారు. గత 2 ఏళ్లుగా చలాన్లు చెల్లించడంలో ఏపీ 39 UM 6543 బస్సు యజమానులు నిర్లక్ష్యం చూపారు. మరోవైపు అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బస్సు లోయలో పడి యాత్రికులు మృతి చెందడం బాధాకరమన్నారు చంద్రబాబు. క్షతగాత్రులకు వెంటనే మెరుగైన చికిత్స అందించాలని అధికారులకు చంద్రబాబు ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో బాధితులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. రోడ్డు ప్రమాదంపై మంత్రులు నారా లోకేష్, అనిత తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బస్సు లోయలో పడి యాత్రికులు దుర్మరణం చెందడం చాలా బాధాకరమన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రులు లోకేష్, అనిత తెలిపారు. చిత్తూరు నుంచి దైవ దర్శనం కోసం అన్నవరం దేవుని దర్శించుకొని ఈ ఘాట్ రోడ్ మీదుగా భద్రాచలం శ్రీరాముల వారిని కూడా దర్శించుకుందామనే ఉద్దేశంతో చిత్తూరు నుంచి ప్రైవేట్ బస్సులో 37 మంది ప్రయాణికులు రావడం జరిగింది. దానిలో కొంచెం చీకటిగా ఉండడం, అదేవిధంగా ఘాట్ రోడ్ కావడం వల్ల అనుకోని పరిస్థితుల వల్ల బస్కి ఆ స్పాట్లోనే 9 మంది మరణించడం జరిగింది. వెంటనే అక్కడ సిగ్నల్ కూడా లేకపోవడంతో చూసిన వాళ్ళు ఎంత ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల వెంటనే మన వాళ్ళు చూసిన వాళ్ళందరూ కూడా స్పందించి డిపార్ట్మెంట్ వారు, పోలీస్ వారు, హెల్త్ డిపార్ట్మెంట్ అందరూ కూడా అంబులెన్స్ పంపించి పుట్టిన అక్కడి నుంచి వెంటనే దగ్గరలో ఉన్నటువంటి చిత్తూరు ఏరియా హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. ఇక్కడ 28 మంది జాయిన్ అవ్వడం జరిగింది. అయితే 9 మంది స్పాట్లో మరణించగా మిగతా 15 మంది తీవ్రమైన గాయాలైన వాళ్ళందరూ కూడా ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. ఎవరైతే మృతులు ఉన్నారో వారి యొక్క కుటుంబానికి మా యొక్క ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఉన్నాం. బాధిత కుటుంబాలకు కూడా, అదేవిధంగా మరణించిన కుటుంబాలకు కూడా మా ప్రభుత్వం ఖచ్చితంగా అండగా ఉంటుంది. ఈ విషయం తెలియగానే ప్రధాని మోదీ గారు, పవన్ కళ్యాణ్ గారు, సీఎం గారు కూడా స్పందించి ఖచ్చితంగా కుటుంబాలకి మా ప్రభుత్వం భరోసాగా ఉంటుంది, అండగా ఉంటుందని హామీ ఇవ్వడం జరిగింది.